రాజీనామాపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. రాజీ లేదని, రాజీనామానేనని ఆయన స్పష్టం చేశారు. జీవన్ రెడ్డితో మంత్రులు చర్చలు జరిపారు. ఇదే విషయాన్ని మంత్రులకు ఆయన స్పష్టం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారే విషయాన్ని త్వరలో జీవన్ రెడ్డి చెప్పనున్నారు. దేవుడు శాసించాడు, మానవుడు అనుకరిస్తాడని కార్యకర్తల దగ్గర జీవన్ రెడ్డి అన్నారు. రాజీ లేదు, రాజీనామా చేయడం పక్కా అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. 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 దేవుడు శాసించిండు. రాజీనామాపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. రాజీ లేదని, రాజీనామానేనే అని ఆయన స్పష్టం చేశారు. జీవన్ రెడ్డితో మంత్రులు చర్చలు జరిపారు. ఇదే విషయాన్ని మంత్రులకు ఆయన స్పష్టం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పార్టీకి రాజీనామా చేసే అంశంపై వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ముఖ్యంగా ఆయన రాజీనామాకే చేయాలని కూడా డిసైడ్ అయినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు జగిత్యాల్లోని ఆయన నివాసానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ ఎంతో గంట సేపు పాటు మంత్రాలు కూడా చేశారు. పార్టీ మారవద్దు, పార్టీలోనే కొనసాగాలి, ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి మేము తీసుకెళ్తాం, సమస్యను పరిష్కరిస్తామని చెప్పి జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నాన్ని అయితే చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గనని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కార్యకర్తలతో కూడా ఆ దిశగానే ఆయన చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2 సంవత్సరాల నుంచి కూడా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గంలో సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన పార్టీకి చాలా సీనియర్ నేత, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ రాజకీయాల్లో జీవన్ రెడ్డి ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆయన ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆనాడు ఎమ్మెల్సీగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎవరు పోటీ చేయని క్రమంలో ఆయన పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందడమే కాదు, ముఖ్యంగా శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండి కాంగ్రెస్ పార్టీ వాయిస్ను ప్రజలకు బలంగా వినిపించేటువంటి ప్రయత్నాన్ని జీవన్ రెడ్డి చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పరిస్థితులు మాత్రం మారిపోయాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్ వర్గాల మధ్య పచ్చగడి వేసే భగ్మనేటువంటి పరిస్థితి కనిపించింది. 2 వర్గాలుగా అక్కడ పార్టీ విడిపోయింది, చీలిపోయి రైట్, థ్యాంక్ యూ చందు.